शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदमुपास्महे वागीशाद्या सुमनसा सर्वार्थानाम् उपक्रमे नत्वा कृतकृत्याश्रुस्तन्नभामि गजाननम् शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सदा अस्माकं सन्निधिं क्रियात् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् मा तस्मै श्री गुरवे नमः। ओम नमो पाणिनिकाचार्य पतंजलिभ्यः शब्दविद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। నిన్న కర్మ లక్షణంలో కర్తృగత ప్రకృతధాత్వర్థ వ్యాపారయోజ్య ఫల ఇత్యుక్తేః అగ్నేర్మాణకం వారయతి ఇత్యాదౌ అగ్న్యాదేః న కర్మత్వం అని చెప్పి చైత్రం గ్రామం గమయతి ఇత్యాదౌ గ్రామస్య కర్మత్వాయ ప్రయోజ్యత్వన్వేషః ప్రయోజ్యత్వం చ జన్యం తజ్జన్య జన్య సాధారణి అని చెప్పారు. అంటే కర్మ లక్షణంలో ఏం చేస్తారంటే కర్తృనిష్ట ప్రకృత ధాత్వర్థ వ్యాపార ప్రయోజ్య ప్రకృత ధాత్వర్థ ఫలాశ్రయత్వం కర్మత్వం అని కర్మ లక్షణం. దాంట్లో ప్రయోజ్య అని చెప్పడం జన్య అని చెప్పకుండా ప్రయోజ్య అని చెప్పడానికి ఫలం ఏమిటి అంటే చైత్రం గ్రామం గమైతి అనే చోట గ్రామానికి కర్మత్వం రావడం ప్రయోజనం. మామూలుగా అయితే చైత్ర గ్రామం గచ్చతి అనే ప్రయోగం అయితే చైత్రనిష్ట ఉత్తరదేశ సంయోగానుకూల వ్యాపారము తజ్జన్య ఫలము ఉత్తరదేశ సంయోగము తదాశ్రయత్వేన గ్రామానికి కర్మత్వం వస్తుంది. అక్కడ ఇబ్బంది ఏం రాదు. జన్య అని అన్నట్టయితే అంటే ప్రకృత ధాత్వర్థ వ్యాపార జన్య ఫలాశ్రయం అంటే సరిపోతుంది అక్కడ. కానీ చైత్రం గ్రామం గమయతి అనేటువంటి చోట ఏమవుతుందంటే మైత్రుడు చైత్రుని పంపిస్తున్నాడు కాబట్టి ఈ ప్రేరణానుకూల వ్యాపారము మైత్రుల్లో ఉంది. దానివల్ల చైత్రుల్లో ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం ఏర్పడింది. అందువల్ల ఏమన్నాడు జన్యజన్యము అని చెప్పాడు. జన్యజన్యము అనడం వల్ల ఏమిటంటే ఈ ప్రేరణానుకూల వ్యాపారము మైత్రుల్లో ఉంది, తజ్జన్యమైనది ఆ సంయోగానుకూల వ్యాపారం చైత్రుల్లో ఉంది, జన్యమైనది ఉత్తర దేశ సంయోగం. ఆ విధంగా జన్యజన్యము అంటే సరిపోతుంది, కేవలము జన్యము అంటే సరిపోదు అని చెప్పడం జరిగింది. తర్వాత మాషేశ్వశ్వం బధ్నాతి ఇత్యాదౌ బంధన ప్రయోజ్య భక్షణాశ్రయమాషాణం తత్వవారణాయ ప్రకృతధాత్వర్ధ ఇది ఫలస్యాపి విశేషణం బోధ్యం. కేవలం అక్కడ ఏం చేశారు లక్షణం చెప్పినప్పుడు ప్రకృతాత్వర్ధ వ్యాపార ప్రయోజ్య మళ్ళీ ప్రకృతధాత్వర్ధ ఫలాశ్రయత్వం అని అంటున్నారు. అల్లా ఎందుకు చెప్పాల్సి వచ్చింది మళ్ళీ ప్రకృతాత్వర్ధ? ఎందుకండి ప్రకృతాత్వర్ధ వ్యాపార ప్రయోజ్య ఫలాశ్రయత్వం సరిపోతుంది కదా, మళ్ళీ ఫలమునందు కూడా ప్రకృతాత్వర్ధ అనే విశేషణం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే మాషేశ్వస్వం బధ్నాతి పుష్ట్యర్థం. ఆ గుర్రానికి పుష్టి కోసమని మినపచేలో గుర్రాన్ని కట్టారు. ఏ కడితే ఏమైంది? బధ్నాతి బంధనం, ఏదో బంధనానుకూల వ్యాపారము లేతే గతి ప్రవృత్తి విఘాతానుకూల వ్యాపారము అట్లా ఏదోగా దానికి చెప్తాం. బధ్నాతికి అర్థం బంధనానుకూల వ్యాపారము అని చెప్పాం. చెప్పాక అక్కడ గుర్రం ఏం చేస్తుంది? మినుగులు తింటుంది, మాంసభక్షణం చేస్తుంది.
అది ప్రయోజనంగా గ్రహిస్తే అది ఫలంగా. ఎందుకంటే అక్కడ కట్టడానికి ప్రయోజనం ఏమిటి అంటే మినుగులు తినడానికే కదా దాన్ని కట్టారు. అంచేత ఆ భక్షణము కూడా తీసుకున్నట్టయితే ఇందువల్ల బంధనము, దాన్ని కట్టారు, కట్టిన తర్వాత అది మినుగులు తింటోంది. కాబట్టి ఈ వ్యాపార ప్రయోజ్యమైన ఫలము భక్షణం కూడా అవుతుంది. ఆ భక్షణాశ్రయత్వేన మాషాణం కర్మత్వం వస్తుంది. అది నివారించడం కోసం ప్రకృతధాత్వర్థ అన్నారు. ప్రకృతాత్వర్థ అంటే భక్షణం బంధధాతువుగా అర్థం, అందుచేత నివారింపబడింది అనమాట. ఫలంలో కనుక ప్రకృతధాత్వర్థ అని విశేషణం వెయ్యకపోతే బంధనం వల్ల మాషభక్షణం కూడా జరుగుతోంది కాబట్టి ఆ భక్షణాశ్రయత్వేన మాషములకు కూడా కర్మత్వం వచ్చే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. మాషేషు అశ్వం బధ్నాతి Morning, all ఇత్యాది maintained podcast. The problem is, బంధన I stand this way, here's ప్రయోజ్య the question. భక్షణ If I ఆశ్రయ. actually stay flexed and rotated, if you look from the camera here, this is what's staying flexed with the button. Right? Nobody does this. Nobody swings like this. That's ఏదో maintaining సౌండ్ flex. వస్తుంది, అది కట్టేయండి, ఎవరు మ్యూట్ పెట్టండి, ఎవరిదో మాటలో సౌండ్ వస్తుంది. మాషేషు అశ్వం బధ్నాతి ఇత్యాదు బంధన ప్రయోజ్య భక్షణాశ్రయ మాషాణం అన్నమాట. బంధనము, ఆ బంధనం వల్ల ఏమైందంటే మాషభక్షణం జరుగుతుంది. కాబట్టి ఆ భక్షణాశ్రయత్వేన మాషములకు కర్మత్వం వచ్చే అవకాశం ఉంది. తత్వవారణాయ ఆ కర్మత్వాన్ని నివారించడం కోసం ప్రకృతధాత్వర్ధేతి ఫలస్యాపి విశేషణం పోవచ్చు. అంచేత ఫలానికి కూడా ప్రకృతిధాతువర్ధ ఫలాశ్రయత్వం అని చెప్పారు. అప్పుడు ఈ భక్షణం అనేది బంధధాతు అర్థం అవ్వదు, కాబట్టి ఆ మాషములకు కర్మత్వం రాదు. పయసా ఓదనం భుంక్తే ఇత్యత్ర పయసః కర్తృస్యైవ వివక్షణేన ప్రకృతిధాత్వర్థ ఫలాశ్రయత్వేన అవివక్షణేన చ న కర్మత్వం. సరే, ఇక్కడ బాగుందయా. పైసావోదనం భుంక్తే అన్నాడు కదా, అన్నం తింటున్నాడు, తిన్నప్పుడు పాలు కూడా తింటున్నాడు కదా, పాలతో కలిపే కదా అన్నం తింటున్నాడు. మరి ఈ భక్షణానికి ఏం చెప్తారంటే గళ వివర ప్రవేశానుకూలో వ్యాపార. మనకి ఆ అన్నవాహికలోకి ఈ పదార్థము ఆ లోపల ఆహార నాళంలోకి వెళ్ళాలి కదా, తదనుకూల వ్యాపారం భక్షణానికి అర్థం. ఈ గళ వివర ప్రవేశానుకూల వ్యాపారము భక్షధాతువుకు అర్థం చెబితే ఓదనం ఎలా అయితే ఆ గళ వివరంలో ప్రవేశిస్తోందో అదేవిధంగా ఓదనంతో పాటు పాలు కూడా ప్రవేశిస్తున్నాయి కదా. ప్రవేశించినప్పుడు మరి పాలకు కూడా కర్మత్వం రావాలి కదా అన్నాడు. ఇప్పుడు గళ వివర ప్రవేశాశ్రయత్వేన ఓదనానికి ఎలా అయితే కర్మత్వం వస్తుందో అలాగా పయస్సుకు కూడా పాలకు కూడా కర్మత్వం రావాలి కదా. అంటే ఏమన్నాడంటే వివక్షను బట్టి ఉంటుందయ్యా. ఇక్కడ ఓదనం తినడానికి పాలు సాధనం. ఎందుకంటే పాల పాల మీద ఇష్టంతో మళ్ళీ వాడు అన్నానికి కూర్చున్నాడు తినడానికి. అంచేత ఈ పాలు భక్షణానికి సాధనంగానే వివక్ష చేశాడు. కాబట్టి సాధనంగా వివక్ష చేయడం కరణత్వాత్ తృతీయే వస్తుంది, కానీ ఈ ధాత్వర్థ ఫలాశ్రయత్వేన దాన్ని వివక్ష చేయలేదు అని చెప్తారు. కరణత్వస్యైవ వివక్షణేన ప్రకృతధాత్వర్థ ఫలాశ్రయత్వేన అవివక్షణేన. అది అంటే అక్కడ కూడా ఈ భక్షణం అనే ధాత్వర్థ ఫలాశ్రయత్వం పాలుకు కూడా ఉంటుంది. ఓదనానికి ఉన్నప్పుడు పాలుకు ఎందుకు ఉండదు, పాలుకు ఉంటుంది. ఉన్నప్పటికీ పాలని అక్కడ సాధనంగా వివక్ష చేశాడు, అందుచేత ఫలాశ్రయత్వేన వివక్ష చేయలేదు, కాబట్టి దానికి కర్మత్వం ఉండదు. ఉభయక్షాయాంతు పరత్వాత్ కర్మత్వమేవా. అది రెండింటినీ వివక్ష చేసినట్టయితే, అంటే కరణంగాను కర్మగాను కూడా వివక్ష చేస్తే దాంట్లో పరత్వాత్ కర్మత్వం వచ్చి ద్వితీయ విభక్తి రావాల్సి వస్తుంది. నచ పైస కర్తృద్దేశ్యత్వాభావాదేవ తదప్రాప్తి. పోనీ
అక్కడ ఉద్దేశ్యం ఏమిటి? మనం కర్తృ ఉద్దేశ్యం కర్మ అని చెబుతున్నాం కదా. కర్తకి దాని పట్ల ఫలాదిత్వేన ఉద్దేశ్యత్వం అంటూ ఆ కర్తృ ఉద్దేశ్యత్వం లేదు, అందువల్ల పయస్సుకి కర్మత్వం రాదు అని చెబుదామా అంటే అలా చెప్పడం కుదరదు. ఎందువల్లంటే యదా కృతభోజనోపి పయోలోభేన భోజనే ప్రవర్తతే తదా తత్క్రియాయా పయ ఉద్దేశ్యకత్వ సత్వాత్. అది వాడు భోజనం చేసేసాడు, వాడికి ఏం ఆకలి ఏం లేదు ఇప్పుడు, కానీ పాలంటే ఇష్టం వల్ల పాలు పోస్తే మళ్ళీ తింటున్నాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది పెరుగు ఇష్టం అనుకోండి, పెరుగు వేస్తారంటే ఇంకొంచెం అన్నం పెట్టుకుంటారు. అందుకే భోజన సందర్భంలో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే పెరుగు వేసేవాడైతే మళ్ళీ ఇంకొకసారి అన్నం చూపిస్తుంటారు, కాస్త అన్నం కావాలా అని. ఎందుకంటే కొంతమందికి పెరుగు అంటే ఇష్టం ఉంటుంది. మజ్జిగ పోస్తామంటే కొంచెమే పెట్టుకుంటారు, ఎక్కువ పెట్టుకోరు అన్నం. అదే పెరుగు పోస్తామంటే ఎక్కువ పెట్టుకుంటారు కొంతమంది. అంటే ఏమైంది అక్కడ? వాళ్ళ ఉద్దేశం అన్నం మీద కాదు, పెరుగు మీద. అలాగే భోజనం చేసేసిన వాడికి పాల మీద వాడు అపేక్ష చేత మళ్ళీ భోజనానికి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాడి ఉద్దేశ్యం పాలు అవుతాయి. ఎందుకంటే తినేసిన వాడు, వాడికి ఆకలితో అన్నం తిందామని ఉద్దేశ్యం కాదు, పాలతో తిందామని ఉద్దేశ్యం. కాబట్టి అప్పుడు కర్తు ఉద్దేశ్యత్వం పాలకు వస్తుంది. కాబట్టి అంచేది ఉద్దేశ్యత్వం లేదు అని చెప్పడానికి వీలు. కాబట్టి ఆ విధంగా కర్తు ఉద్దేశ్యత్వం లేదు కాబట్టి కర్మత్వం రాదు అని నివారించడం కుదరదు ఇక్కడ. ఎలా చెప్పాలి అంటే కరణత్వేనా వివక్ష చేసాడు, ధాత్వర్థ ఫలాశ్రయత్వేనా వివక్ష చెయ్యలేదు అనే చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఫలత్వం పరిష్కారం చేస్తున్నారు. ఫలత్వంచ కర్తృ ప్రత్యయ సమభివ్యాహారే తద్ధాత్వర్థనిష్ట విశేష్యత నిరూపిత ప్రకారతాశ్రయ తద్ధాత్వర్థత్వం ఫలత్వం. అంటే అంటే మామూలుగా ఫలత్వం అంటే ఏం చెబుతాము? ధాత్వ వ్యాపారజన్య ఫలం, వ్యాపారజన్యత్వం అదైతే ఉందో దానికి ఫలత్వం చెబుతాం. కర్తృనిష్ట వ్యాపారము, ఆ వ్యాపారజన్యస్య ఫలత్వం ఉంటుంది. అయితే కేవలం అల్లా చెబితే కుదరదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఫత్వాన్ని పరిష్కరిస్తున్నారు. కర్తృ ప్రత్యయ సంవ్యాహారే తద్ధాత్వర్థనిష్ట విశేష నిరూపిత. తద్ధాత్వర్థనిష్ట విశేష్యత నిరూపిత అంటే ధాత్వర్థానికి ఫల వ్యాపారములు అర్థమని చెప్పి ధాతువుకి దాంట్లో వ్యాపారము విశేషము, ఫలము విశేషణము అని చెప్పారు. కాబట్టి ఇక్కడ తత్వాత్వర్ధ విశేషత నిరూపిత అంటే ఏమన్నమాట? ఆ విశేష్యము వ్యాపారం తన్నిరూపితమైన ప్రకారత ఫలంలో ఉంటుంది. ప్రకారత అంటే విశేషణం. తన్నిరూపిత ప్రకారతాశ్రయ, ఆ ప్రకారతాశ్రయం ఫలం అన్నమాట. అయితే ప్రకారతాశ్రయం ఫలము అంటూనే దానికి తద్ధాత్వర్థత్వం కూడా చెప్పారు. ఇలాగా అనుకున్నాం, తద్ధాత్వర్థత్వము అనేది ప్రకృతాత్వర్థము అని చెప్పారు. ఆ ప్రకృతాత్వర్థమే ఇక్కడ అభిప్రాయం. తద్ధాత్వర్థం అంటే ఎందుకు మళ్ళీ రెండోసారి చెప్పారు అంటే మాషేశ్వశ్రం వదనాతి అనే చోట ఆ బంధనానికి భక్షణం కూడా ఫలమవుతోంది కాబట్టి భక్షణాశ్రయత్వైన మాషాలకి కర్మత్వం వస్తుంది. ఆ కర్మత్వ నివారణ కోసమని ఫలానికి కూడా ఈ ప్రకృతాత్వర్థ అని వెయ్యాలి విశేషణం. అందుచేత అదే ఇక్కడ తద్ధాత్వర్థత్వం అంటే ఏంటి? ప్రకృతార్థత్వం కూడా ఉండాలి. ఇక్కడ విక్లిత్యనుకూల వ్యాపార అన్నాం. వంట ప్రయోజనం ఏమిటండి అన్నారు. అంటే ఆ బియ్యం వరకునే, అంతేగాని వంటవాడు వంట చేస్తే వాడు ఇస్తారు, అది ప్రయోజనమే. వంట చేయడానికి ప్రయోజనం ఏమిటంటే అతనికి పాచకుడికి వంట చేసినందుకు డబ్బులు ఇస్తున్నారు కదా, దాన్ని అక్కడ ఫలంగా చెప్పకూడదు. ఎందుకంటే
అది పచధాత్వర్థ ఫలం కాదు. పచధాత్వర్థ వ్యాపారం ఎలా ఉందో ఫలం కూడా పచధాత్వర్థ ఫలం అయి ఉండాలి. అక్కడ పచధాత్వర్థ ఫలం వికృతి మాత్రమే. అంచేది వికృత్యాశ్రయత్వేన తండులానికి కర్మత్వం వస్తుంది కానీ ఆ ప్రయోజనం పొందేటువంటి వాళ్ళకో దానికి ఫలాన్ని పొందే వాళ్ళకో ఇతరమైన ఫలాన్ని పొందే వాళ్ళకో కాదు. అంచేతే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఫలం కాదతి అన్నాం అనుకోండి. బాలుడు పండు తింటున్నాడు అన్నాం. పండు తినడం వల్ల వాడికి బలం వస్తుందయ్యా అంటే తినడానికి ఫలితం బలం అని అనకూడదు. పండు తినడము కాదతి అనే దానికి అర్థం చెప్పినప్పుడు వ్యాపారం ఏం చెబుతున్నాము, తజ్జన్య ఫలం ఏం చెబుతున్నాము. అంటే ధాత్వర్థ ఫలత్వం ఉంది. అది కూడా ధాత్వర్థం అయి ఉండాలి. ఆ ధాతువుకి అది అర్థం అయి ఉండాలి. అంచేది ఇక్కడ ఏం చెప్తున్నారు, తద్ధాత్వర్థ నిష్ఠ విశేష్యత నిరూపిత ప్రకారతాశ్రయ తద్వర్థత్వం. ఆ ధాతువుకి అది అర్థం కాలి. అంచేతే ఇందాక ఏం చెప్పాడు, బధ్నాతి దగ్గర బంధనానుకూల వ్యాపారము అన్నప్పుడు ధాత్వర్థం క్రియ అయితే వ్యాపారము ఫలమేమో బంధనం అవుతుంది. అంతే మాషభక్షణం కూడా ప్రయోజనం కాబట్టి మాషభక్షణాన్ని అక్కడ ఫలంగా తీసుకోలేదు. ఎందుకంటే తద్ధాత్వర్థత్వం దానికి లేదు. అలాగే ఫలానికి ఎప్పుడు కూడా తద్ధాత్వర్థ విశేషత నిరూపిత ప్రకారతాశ్రయ తద్ధాత్వర్థత్వం. అంటే ఏ ధాతువు యొక్క క్రియను తీసుకుంటున్నామో వ్యాపారాన్ని ఆ ధాత్వర్థమైన ఫలాన్నే తీసుకోవాలి. పశ్య మృగో ఎందుకంటే చూపిస్తున్నారు. పశ్య మృగో ధావతి త్యాదౌ ధావనాదేహ ఫలత్వవారణాయ తద్ధాత్వి. ఇక్కడ పశ్య మృగో ధావతి అన్నాడు. పరిగెట్టే మృగమును చూడమని అర్థం. ఇక్కడ పశ్య మృగో ధావతి. ఇక్కడ ఏం చేస్తోంది, మురగతోంది. మృగం కర్త, ధావనం క్రియ. అంచేత మృగాభిన్న కర్తృకం ధావనం. ఆ ధావనము చూడు అని అంటే కేవలము మృగాన్ని చూడడం ఉద్దేశం. మృగాన్ని చూడడం అయితే మృగం పశ్య అంటాడు. ఇంకా ధావతి అనేక ఉపయోగం ఏముంది, ఉద్దేశం ఏమిటంటే పరిగెట్టడాన్ని చూడమని. కాబట్టి మృగాభిన్న కర్తృక ధావనము, ఆ ధావనము దృశ్యక్రియలోకి పశ్య అనే దృశ్యక్రియలోకి అన్వయిస్తుంది. కాబట్టి మృగాభిన్న కర్తృక కర్మక దర్శనం అని. కాబట్టి ధావనానికి ఫలత్వ వారణాయ. ఇక్కడ ధావనం ఫలం కాదు. దృశ్యధాతువుకి అది ఏదో ప్రత్యక్షానుకూలో వ్యాపార అన్నాం అనుకోండి. దృశ్యధాతువుకి అర్థము దాంట్లో ఫలం ప్రత్యక్షం. మనిషి చూస్తున్నాడు. ఈ చూడడానికి ఫలితం ఏమిటి, ఆ ఎదురుకుండా ఉన్న వస్తువు తనకు ప్రత్యక్షం అవడం ఫలం. కాబట్టి నిషిధాత్వర్థము ప్రత్యక్షానుకూల వ్యాపారం కాబట్టి దానికి ఫలము ప్రత్యక్షం అవుతుంది. అంటే తద్ధాత్వర్త ఫలం అంటే ఇక్కడ ప్రత్యక్షం. అయితే ధావనాన్ని చూస్తున్నాడు కదా, ఆ ధావనము దృశ్యధాతువులోకి అన్వయిస్తోంది కదా. కాబట్టి ఆ ధావనాన్ని మనం ఫలంగా తీసుకోవచ్చు కదా. అలా తీసుకుంటే దానికి కర్మత్వం వస్తుంది. ఆ ధావనాశ్రయత్వేన మృగానికి కర్మత్వం వస్తుంది. అప్పుడేమో ఫలం అదేమిటిది, కర్మత్వం వస్తే ద్వితీయలో వాడాలి, మృగం అనాల్సి వస్తుంది. ఇక్కడ మృగ అని ప్రథమలో ఉంది. అందువల్ల ఈ ఫలత్వ పరిష్కారంలో తద్ధాత్వర్ధ అనడానికి ఉద్దేశం అదనమాట. మామూలుగా ఇక్కడ ఆ వాక్యానికి అర్థం తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే
మృగము పరిగెడుతోంది కాబట్టి మృగకర్తృక ధావన అనుకూలో వ్యాపార. ఆ మృగకర్తృకమైన ధావనమైన వ్యాపారము అంటే ధావనం అంటే ఉత్తర దిశ సంయోగానుకూల వ్యాపారమే. ఏ? అది దృశ్యధాతువులోకి అన్వయిస్తుంది. దృశ్యధాతువులోకి అంటే విశేష విశేష భావేన దృశ్యధాతువులోకి అన్వయిస్తుంది. దృశ్యధాతువుకి ఏమిటి తాదృశ, అది ప్రత్యక్ష అనుకూల వ్యాపారం దృశ్యధాతువు. కాబట్టి ఆ ధావనము ఈ ఇంద్రియానికి విషయం అవడం అనమాట, ప్రత్యక్షం అవడం అనమాట. దృశ్యధాతు ఫలము ప్రత్యక్షం అయితే ధావనాన్ని చూసి ఫలత్వేన అంగీకరిస్తే ధావనం ఫలమయ్యి తదాశ్రయమైన మృగము కర్మ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ధావనానికి ఫలత్వం లేదు అని చెప్తున్నాడు. ఫలత్వం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? తద్ధాత్వర్ధ అనాలి. తద్ధాత్వర్ధ అంటే దృశ్యధాతువును ప్రయోగించాడు కాబట్టి పశ్య అంటున్నాడు కాబట్టి ధావనము దృశ్యధాత్వర్థం కాదు. దృశ్యధాత్వర్థం ఇక్కడ ప్రత్యక్షానుకూల వ్యాపారంలో ఫలం ప్రత్యక్షమే అవుతుంది అనమాట. అది అక్కడ అభిప్రాయం. అన్యథా ప్రధాన అనురోధి కర్మత్వస్య బలవత్వాత్ మృగస్య కర్తృత్వం న స్యాత్. అట్లా కనుక చేయకపోతే మనము ప్రకృతధాత్వర్థత్వం అనేది ఫలానికి కూడా విశేషణంగా చెప్పకపోయినట్టయితే ప్రధాన కర్మ బలం అవుతుంది. కాబట్టి ప్రధానమైన కర్మ పశ్య అనేటువంటిది బలము కాబట్టి ప్రధాన అనురోధి కర్మత్వస్య బలవత్వాత్ దృశ్యధాతువులో ఏమవుతుందంటే ధావనాన్ని చెబుతున్నాడు మరి, అందువల్ల దానికి ఫలత్వాత్ కర్మత్వం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కర్మత్వస్య బలవత్వాత్ అన్నమాట. మృగస్య కర్తృత్వం న స్యాత్. అలా అయితే ఇబ్బంది ఏమిటి అంటే వాడు ధావనాన్ని కదా వచ్చేది, కాబట్టి ధావనము ఫలమైతే తదాశ్రయత్వేన మృగానికి కర్మ వచ్చే ప్రమాదం. కర్మత్వం వస్తే అక్కడ మృగహ అని కర్తృత్వ సంబంధమైన ప్రథమా విభక్తి రాకపోయేవి. అందుచేత తద్ధాత్వర్థత్వం ఎప్పుడైతే చెప్పేమో ఈ ధావనము అనే ఫలము దృశ్యధాత్వర్థం కాదు, ప్రత్యక్షమే దృశ్యధాత్వర్థం. ఆ ప్రత్యక్షంలో ధావనం విషయం అవుతుందంతే. ఆ రెండిటికి విషయితా సంబంధేన అన్వయం అంతే. తర్వాత కర్మణి విహిత ద్వితీయాయాః కర్మత్వ శక్తిమాన్ అర్థ. ఇప్పుడు కర్మణి ద్వితీయ అన్నాడు, తండులం భజతి అన్నాడు. ఈ ద్వితీయకి అర్థం ఏమిటి అనే దాని మీద కొంచెం విచారణ చేస్తున్నారు. కర్మణి విహిత ద్వితీయాయాః కర్మత్వ శక్తిమాన్ ఇది చెప్తారు. వీటన్నిటికీ కూడా ఆయా శక్తులు ఉంటాయి. ఇంతకుముందు కూడా ఒకసారి అనుకున్నాం మనం. వాటన్నిటికీ కర్మకారకం కరణకారకం అనేటువంటి చోట కారక శబ్దైన సాధారణంగా సామాన్య క్రియా కర్తృత్వేనా దానికి కారకత్వం, విశేషణ వ్యాపారం చేత కర్మత్వాదులు ఉంటాయి. సామాన్య విశేషణులకు అవే అన్వయం కాబట్టి అక్కడ విరోధం ఏమీ లేదు అని చెప్పారు. అంచేత తత్తత్ శక్తిమత్వం, కర్మకు కర్మశక్తిమత్వం ఉంటుందన్నమాట. అంచేది ఇక్కడ దేనికి కర్మ తండులం పద్ధతిలో తండులం కర్మ అంటున్నాం. కర్మని ద్వితీయాన్ని ద్వితీయ విభక్తి చేస్తున్నాం. ఈ ద్వితీయకి అర్థం ఏమిటి? ఇప్పుడు తండులానికి అర్థం ఏమిటి?
అంటే తండులానికి అర్థం మామూలుగా ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయం అంతే, ప్రాతిపదిక అర్థం అదే కదా. అయితే దాని మీద ఏమొచ్చింది, ద్వితీయ వచ్చింది. కాబట్టి కర్మత్వం అనేది ద్వితీయ చేత తెలియబడుతుంది. అందుచేత ద్వితీయకి అర్థం ఏమిటన్నారంటే కర్మత్వ శక్తిమాన్, కర్మత్వ శక్తి కలిగింది అని అర్థం. కర్మణీతి సూత్రస్వరసాత్, అందుచేతనే ఎందువల్ల మనం కర్మత్వ శక్తిమాన్ అని ద్వితీయకి అర్థం చెప్పాలి అంటే కర్మణి ద్వితీయ అంటున్నారు. అంటే కర్మత్వము నందు ద్వితీయ వస్తుంది అని కదా అర్థం. కరణే తృతీయ, సంప్రదానే చతుర్థి అని అట్లా చెబుతున్నారు. కాబట్టి తత్తత్ శక్తులు ఆ విభక్తులకే ఉంటాయి. అంటే కర్మత్వ శక్తి ద్వితీయకి, కరణత్వ శక్తి తృతీయకు ఉంటాయి అని చెప్పాలి. ఏవం సర్వ విభక్తీనాం తత్తత్కారక శక్తి మద్ధర్మి బోధకత్వం బోధ్యం. అది అంచేత అన్ని విభక్తుల దగ్గర కూడా సర్వ విభక్తీనాం తత్తత్ కారక శక్తిమత్, తత్తత్ కారకం అంటే కర్మకారకం, కరణకారకం, సంప్రదాన కారకం, అపాదాన కారకం, అధికరణ కారకం, ఆ కారక శక్తిమత్, ఆ విభక్తి ఆ శక్తిమత్, ఆ శక్తిమత్ అయిన ధర్మి, మళ్ళీ అంటే ధర్మము ధర్మి, శక్తి మత్వము ధర్మము అది కలిగినటువంటిది అనమాట. ధర్మి బోధకత్వం బోధ్యం తత్ర చర్థో విశేషణం. అది అంటే ఇప్పుడు ద్వితీయకు కర్మత్వ శక్తిమత్ అని అర్థం చెప్పామనుకోండి, వెనకాల ఉన్న తండులం పద్ధతిలో తండులానికి ఏమిటి అంటే ఈ తండులము అనేది మనం ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయము తండులానికి అర్థం. అది ఈ ద్వితీయలోకి విశేషణంగా అన్వయిస్తుంది. అంటే తండులత్వ విశిష్ట కర్మత్వ శక్తిమాన్ అని అర్థం అనమాట. తండులం అనే దానికి అర్థం ఏం చెప్పాలన్నమాట, తండులత్వ విశిష్ట కర్మత్వ శక్తిమాన్ అని అర్థం చెప్పాల్సి వస్తుంది. విశేషం ధాత్వర్థ తచ్చక్తి నిరూపకత్వ సంబంధేన ప్రకృతి తత్ర చ ప్రకృత్యర్థో విశేషణం. విశేషం ధాత్వర్థ తచ్చక్తి నిరూపకత్వ సంబంధేన, మరి పచతి అని ఉంది కదా, అది విశేషం అను. ఎందువల్ల అంటే తచ్చక్తి నిరూపక సంబంధేన, అంటే కర్మత్వ శక్తి మీకు దేని వల్ల తెలియబడుతోంది అంటే అక్కడ ఉన్న పచతి అనేది ఏదైతే ఉందో అక్కడ కర్త చెప్పబడుతున్నాడు, కర్మ చెప్పబడటం లేదు. అనుభూతే కర్మని, కర్మ చెప్పబడటం లేదు కాబట్టి కర్మకి ద్వితీయ వచ్చింది. అయితే ధాత్వర్థంలో విక్లిత్యనుకూల వ్యాపారము చెబుతున్నాం ధాత్వర్థం. మరి ధాత్వర్థంలో ఉన్న విక్లిత్యాశ్రయత్వేనే కదా తండులానికి కర్మత్వం వస్తోంది. అంచేది ఏమన్నారంటే విశేషం తద్వా, ఇక్కడ ధాత్వర్థ వ్యాపారం కాకుండా ఫలం తీసుకోవాలన్నమాట. అంచేత ధాత్వర్థ తచ్చక్తి నిరూపకత్వ సంబంధేన విశేషం ధాత్వర్థ, అది ఏం చేస్తోంది, ఈ ధాత్వశేషము వెనకాల చెప్పిన ప్రకృత్యర్థము విశేషణము, ఈ రెండిటికి సంబంధం ఏమిటి అంటే శక్తి నిరూపకత్వ సంబంధన. ఏవంచ హరిం భజతి ఇత్యాదో హరిరూపం యత్ కర్మ తన్నిష్ట శక్తి నిరూపక ప్రీత్యనుకూలో వ్యాపార ఇది బోధ. ప్రీత్యనుకూలో వ్యాపారస్య భజేరర్థ. అది హరిం భజతి దగ్గర ఎట్లా ఉందో ఊరికే చూపిస్తున్నారు ఎలా ఉంటుందో. హరిం భజతి ఇత్యాదు, ఇప్పుడు హరిం అని కర్మ, ఈ అచేత హరిరూపం యత్ కర్మ తన్నిష్ట శక్తి నిరూపక ప్రీత్యనుకూలో వ్యాపార. ఇప్పుడు భజతి అనే దానికి అర్థం ఏమన్నారంటే ప్రీత్యనుకూలో వ్యాపార. మనం హరిని సేవిస్తున్నామంటే ఈ సేవ చేత అతనిలో మన పట్ల ప్రీతి కారణం కదా. అంచేత సేవ అనే దాన్ని ఏమన్నారు, ప్రీత్యనుకూల వ్యాపారము అని చెప్పారు. అంటే భగవంతుడికి మన పట్ల ప్రీతి కలగడానికి ఏం చేస్తామో
ఆ ప్రీతి కలగడానికి చేసేటువంటి పనిని ప్రీత్యనుకూల వ్యాపారము అన్నారు. అంచేది ఈ కర్తలో సేవించేవాడిలో ఉన్న క్రియకు ఫలం ఏమిటి అంటే ప్రీతి. ఈ ప్రీతి ఫలము తదాశ్రయత్వేన హరికి కర్మత్వాన్ని చెబుతున్నాం. అందువల్ల శాబ్దబోధ దగ్గర హరిం భజతి అన్నప్పుడు వైయాకరణుల యొక్క అభిప్రాయంలో ఏమిటంటే తిగంతముల దగ్గర భాష్య విశేషక శాబ్దబోధ, వీళ్ళ అభిప్రాయంలో భావనా ముఖ్య విశేషక శాబ్దబోధ అంటే వ్యాపారమో ముఖ్యం, మిగతాది అక్కడ విశేషణం. అంటే వ్యాపారము విశేషము, వ్యాపారాశ్రయుడైనటువంటి కర్త మిగతావన్నీ విశేషణాలు. దానికి ఫలాశ్రయ కర్మ అయినా వ్యాపారాశ్రమైన కర్త అయినా అవన్నీ వ్యాపారంలో విశేషణాలే. వ్యాపారమే ప్రధానం, అంటే క్రియే ప్రధానం తిగంత వాక్యంలో. అంచేత ఆ విధంగా అర్థం రాస్తున్నారు ఇక్కడ. భజతి అంటే ప్రీత్యనుకూల వ్యాపారము, ప్రీతికి ఆశ్రయుడు విష్ణువు. కాబట్టి ఇక్కడ ద్వితీయలో కర్మత్వ శక్తి ఉంది అని చెప్పాము. కాబట్టి హరినిష్ట కర్మత్వం అని చెప్పారు. ఆ హరినిష్టం హరిరూపం యత్ కర్మ, హరిని కర్మను అతనిలో కర్మత్వం ఉంది అంటే హరి కర్మ. అంచేత హరిరూపం యత్ కర్మ తన్నిష్ట శక్తి నిరూప, అతనిలో కర్మత్వ శక్తి ఉంది కదా, ఆ తన్నిష్ట శక్తి నిరూపక ప్రియనుకూలో వ్యాపార. శక్తి శక్తిమత్ అండి, శక్తి శక్తిమత్తు. మనం ద్వితీయగా ఏం చెప్పాము, కర్మత్వ శక్తి. ఆ ద్వితీయ ఉన్నది వెనకాల అంచేత ఆ శక్తి మత్తు అయిన శక్తి శక్తిమత్తులుగా అభేదన అన్వయం. అంచేత ఆయన కర్మత్వ శక్తిమాన్ అవుతాడు. అంచేత హరిరూపం యత్ కర్మ తన్నిష్ట శక్తి అంటే కర్మత్వ శక్తి, తన్నిష్ట శక్తి. ఆ తన్నిరూప ఆ శక్తి రూపక ప్రీత్యనుకూల శక్తి నిరూపకమై ఏది అంటే ప్రీతి. ఎందువల్ల ఈ ప్రీతి అతనికి ఉండడం వల్లే అతను కర్మ అయ్యాడు, ప్రీత్యాశ్రయత్వేన. అంచేత ఆ కర్మత్వ నిరూపకమైన ప్రీతి ఏదైతే ఉందో ఆ ప్రీతికి అనుకూలమైన వ్యాపారము ఇక్కడ కర్త యందు సేవించేవాడి యందు ఉంది. అంటే దీనికి శాబ్దబోధ చెప్పినప్పుడు ఏం చేశారు, ప్రీతి అనుకూలో వ్యాపార అంటే వ్యాపారము అని చెబుతోంది, అంతేగాని ప్రీతి అనుకూల వ్యాపారాశ్రయ కర్త ఎవరో దేవదత్త అంటలేదు ఇక్కడ. అంటే తిగంత స్థలంలో వ్యాపార ముఖ్య విశేషక శాబ్దబోధ కాబట్టి వీళ్ళ యొక్క ఆ సిద్ధాంతంలో తదనుగుణంగా ఇక్కడ అర్థం రాశారు. హరిరూపము యత్ కర్మ తన్నిష్ట శక్తి రూపక ప్రీత్యనుకూలో వ్యాపార ఇది బోధ. అది దానికి అర్థం అలా ఎందుకు వచ్చింది అంటే భజధాతువుకి అర్థం ఏమిటంటే ప్రీత్యనుకూలో వ్యాపార అని భజధాతువు అర్థం. తర్వాత ఎత్తు అనంతకృష్ణ గారు ఉన్నారా? సరే. ఎత్తు దీక్షితులు వారు, భట్టోజీ దీక్షితులు గారు ఈ ద్వితీయక అర్థం విషయంలో ఫలాశ్రయ కర్మ అని ద్వితీయక అర్థం ఫలాశ్రయత్వము అని చెప్పారు. అది కుదరదు అని నేను ఇక్కడ చెప్తున్నారు. ఎత్తు ఫలాశ్రయ కర్మ తత్ర ఫలస్య ధాతునా లాభాత్ ఆశ్రయో ద్వితీయార్థ. ఇక్కడ ఫలాశ్రయము కర్మ అంటున్నాము, ఫలము ధాతువు వల్లే చెప్పబడుతోంది కాబట్టి ద్వితీయకు ఆశ్రయం అర్థము అని అన్నారు. తత్ర ఫలస్య లాభాత్ ధాతువుకి ఫల వ్యాపారయోర్ ధాతు, ఫలము ధాతువు, ఫలము క్రియ ఆ రెండు ధాతువుకి అర్థం. దాంట్లో క్రియ ప్రధానము, ఫలం విశేషణము. కాబట్టి ఫల విశిష్ట వ్యాపారము ధాతువుకి అర్థం అవుతుంది. కాబట్టి ఫలము ధాతువు చేతనే లభిస్తోంది కాబట్టి ఇంకా ఫలాశ్రయం కర్మ అంటున్నాం కాబట్టి ద్వితీయ చేత ఆశ్రయత్వం చెప్పబడుతోంది. అంటే ద్వితీయకు ఆశ్రయం అర్థము అని భట్టోజీ దీక్షులు వారు చెప్పారు. తత్ర ప్రకృత్యర్థో విశేషణం
ఆధేయతయా ఫలం విశేష్యం. అక్కడ ప్రకృత్యర్థ విశేషణం, ఆధేయతయా ఫలం విశేష్యం. ప్రకృత్యర్థ అంటే ఏ ధాతువును మనం ప్రయోగిస్తున్నామో లేదా ఏ శబ్దాన్ని ప్రయోగిస్తున్నామో ఆ ప్రభు ఏదో తండులం పశతి ఇత్యాదుల్లో తండులహ అవుతుంది, తండులం అవుతుంది ప్రకృత్యర్థం. చైత్ర తండుది కర్త అయినటువంటి చైత్రుడు, ఆ చైత్రుడు అర్థం అవుతాడు ప్రకృత్యర్థం. లేదా స్థాల్యాం పచతి అన్నప్పుడు స్థాల్యాం సప్తమి అధికరణం, స్థాలి అక్కడ ప్రకృత్యర్థం అవుతుంది. ఇలాగా తత్ర ప్రకృత్యర్థో విశేషణం ఆధేయతయా ఫలం విశేష్యం. ఫలము విశేష్యము, ప్రకృత్యర్థము అంటే ఏమిటి? ఆ తండులం దగ్గర తండులేమో ప్రకృత్యర్థం, ఆ పక్కన ఉన్నటువంటి ద్వితీయకి మనం కర్మత్వం చెబుతున్నాం కాబట్టి, అదే ఆశ్రయత్వం చెబుతున్నాం కాబట్టి ఫలాశ్రయత్వం దానికి. కాబట్టి ఈ ఫలమునందు ప్రకృత్యర్థము విశేష్యముగా, ప్రకృత్యర్థము విశేషణంగా ఉంటుంది. ఆధేయతయా ఫలం విశేష్యం. దేనికి ఆధేయము? ఆ ప్రకృత్యర్థానికి ఆధేయం. అంటే కర్మ అంటున్నామంటే ఈ కర్మత్వం అతనిలో ఉంది, అంటే అతడికి కర్మ ఆశ్రయముగా చెబుతున్నాం. ప్రకృత్యర్థానికి ఈ కర్మని ఆశ్రయంగా చెబుతున్నాం అనమాట. అదే ఫలాన్ని ఆశ్రయంగా చెబుతున్నాం. ఆశ్రయత్వం అంటే శక్త్యదావేదక శక్త్యదావచ్ఛేదకం అఖండోపాధి రూపం. అంటే అక్కడ ఫలం అనేది విశేషణతయా భాసమానం ఫలం శక్త్యదావచ్ఛేదకమితి వక్తవ్యం. కర్మణి శక్తి అభ్యుపగమే ఫలాశ్రయ అని కర్మశక్తి అర్థం. విశేషణతయా భాసమానం ఫలం శక్త్యతావచ్ఛేదకం అని అర్థం. తథాచ ఫలానాం నానాత్వాతు, అక్కడ ఆక్షేపం అన్నమాట. ఫలము అనేక రకాల ఫలాలు ఉంటాయి కాబట్టి, అంటే తండులం పచ్చిది దగ్గర తండులం ఫలం, అదే విక్లితి కాదు, ఇది విక్లితి అనుకూలో వ్యాపార అన్నప్పుడు విక్లితి ఫలం. అయితే ఉత్తరదేశ సంయోగానుకూలో వ్యాపార అన్నప్పుడు ఉత్తరదేశ సంయోగం ఫలం. ప్రీతి అనుకూలో వ్యాపార అన్నప్పుడు ప్రీతి ఫలం. ఇలాగ ఫలములన్నీ ఒకటి కాదు, ఒక్కొక్క ధాత్వర్థానికి ఒక్కొక్క ఫలం ఉంటూ ఉంటుంది. అంచేత ఫలానాం నానాత్వాతు శక్ష్యతావచ్ఛేదక నానాత్వాపత్తి అనేటువంటి ఆపత్తి వస్తుందేమో. ఇక్కడ ఏమన్నారంటే ఆశ్రయత్వం సావచ్ఛేదకం, ఫలాశ్రయం కర్మ అంట, ఫలమేమో విక్లిత్తి, తదాశ్రయం తండులు. అంచేత ఈ ఫలాశ్రయత్వం అనేటువంటిది ఏదైతే ఉందో అది శక్ష్యతావచ్ఛేదకము అని చెప్పినట్టయితే, ఈ ఫలాశ్రయత్వం అని చెప్పినప్పుడు అనేక ఫలాలు ఉండడం చేత అనేకతావచ్ఛేదకాలను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది ఒక దోషము అని ఆ నైయాయికులు చెప్పారనమాట. చెబితే దాన్ని కాదు అంటున్నారు. ఈ శక్ష్యతావచ్ఛేదకం అనేది అఖండ ఉపాధి రూపం, ఇది అఖండమైన స్వరూపమయ్య, నానాత్వం రాదు. ఎందుకంటే ఆశ్రయత్వం అనేది అన్నిటిలోనూ ఉంటుంది. ఆశ్రయ ఆశ్రయతాత్వం వా తదనుగమకం. ఆశ్రయత్వం అనేది తదనుగమకం, అన్ని చోట్ల. అంటే ఫలాశ్రయత్వం, ఫలానికి ఆశ్రయం అవడము అనేది అన్నిట్లో ఉన్న సామాన్య ధర్మం. కాబట్టి శక్రియ ఈ ఆశ్రయత్వం అనేది అఖండ ఉపాధి రూపమైంది, అఖండమైంది. దీనికి నానాత్వం అనేది ఉండదు అన్నాడు. ఆశ్రయత్వస్య నిరూపకయా ఫలే అన్వయ ఇది తు నయుక్తం. ఫలాశ్రయం కర్మ కదా, ఫలాశ్రయం కర్మ అనే దానికి అర్థం ఏమిటి అని ఆలోచిస్తే, ఫలము ఆధేయము,
ఆశ్రయమైనది ఏదైతే ఉందో అది ఆధారం అవుతుంది. అంటే ఫలమునకు ఆశ్రయం, ఫలము ఫలమునకు ఆశ్రయం. ఏదో ఫలము విక్లితి, దానికి ఆశ్రయం తండులం. అది అలా అర్థం చేసుకుంటే ఉదాహరణకి ఆ ఆశ్రయత్వము నిరూపకతయా ఫలే అన్వయ. అంటే దేని ఎందైతే ఆశ్రయత్వం ఉందో అంటే తండూలములందు ఆశ్రయత్వం ఉంది. దేనికి ఆశ్రయం తండులం? వికృతికి ఆశ్రయం, వికృతి ఫలం. ఈ వికృతికి ఈ ఆశ్రయమైన తండులానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే అది చెప్తున్నారు అక్కడ. నిరూపకతయా ఫలే అన్వయ ఇతు నయుక్తం. నిరూపకతయ అంటే ఫలము చేత ఈ ఆశ్రయత్వం నిరూపింపబడింది. అంటే ఫల నిరూపిత ఆశ్రయత్వం ఉంది కాబట్టి ఆశ్రయత్వకు నిరూపకం ఆ ఫలం. ఈ రెండింటికి నిరూపక భావ సంబంధము అని కొంతమంది అన్నారు. అట్లా తప్పు అని చెప్తున్నారు ఈయన. ఫలే అన్వయ ఇతు నయుక్తం. ఎందువల్లంటే కర్మణి స్వారస్య భంగాత్. కర్మణి ద్వితీయ అని అంటే ఏమనుకున్నాము? కర్మత్వ మత్ అని అర్థం చెబుతున్నాం. కర్మత్వ మత్, ఆ కర్మ శక్తిమత్వం దానికి ద్వితీయకి అర్థము అని చెబుతున్నాం. కర్మత్వ మత్ అంటే ఏమైపోయింది? కర్మత్వ శక్తికి ఆశ్రయం అయిపోయింది. అంచేది రెండుకు నిరూపభావ సంబంధము అనేది కుదరదు. నచ ఆధేయత్వస్య సంసర్గత్వాంగీకారి తండుల పచతి ఇచ్చతోపి బోధాపత్రితి వాచ్యం. కాబట్టి కర్మత్వ మత్ అని ఎప్పుడైతే చెప్తామో కర్మత్వ శక్తికి ఆశ్రయము అని చెప్పేది. అంటే రెండింటికి ఆశ్రయభావం. కర్మకి అంటే ఫలానికి కర్మకి. ఎందుకంటే ఆ ఫలము దానికి ఆశ్రయమైన కర్మలో ఉంటుంది, వికృతి తదాశ్రయమైన తండులలో ఉంటుంది. ఈ రెండింటికి సంబంధం ఏమిటి అంటే ఆశ్రయభావము అని, అంటే ఆధారాధేయ భావము అని అనుకోవాలి. ఎందుకంటే కర్మత్వ శక్తి మత్ అంటున్నాడు. కర్మత్వం అనే శక్తి కలిగినది శక్తి ఉంది అంటే కర్మత్వ శక్తి తండులలో ఉంది. కాబట్టి ఆ శక్తి ఆశ్రయుడు ఇక్కడ తండులం అనుకోండి. ఈ ఉభయలకి ఆధారాధేయ భావము. అందువల్ల ఏమంటున్నాడు ఇక్కడ మళ్ళీ, మరి ఆధేయత్వాన్ని సంసర్గత్వాంగీకారే అనే ఈ ఆధేయ భావాన్ని సంబంధంగా కనుక అంగీకరిస్తే తండుల పచతి ఇచ్చతోపి బోధాపత్తి. మరి తండుల పచతి అన్నాము, అక్కడ కూడా తండులము వికృత్యాశ్రయమే కదా. తండులం ఎక్కడైనా వికృత్యాశ్రయమే కదా. ఎందువల్ల అంటే పశ్చాత్వర్గంలో వికృతి ఉంటుంది, ఆ వికృతికి ఆశ్రయం తండులహ అనే కదా. మరి అక్కడ కూడా కర్మత్వ అర్థము రాదా? అక్కడ కూడా ఇటువంటి బోధ కలగదా అన్నాడు. అంటే ఇక అర్థమైంది అనుకుంటారు. ఏమిటంటే పచతి అన్నప్పుడు ఆ ద్వితీయకి కర్మత్వ శక్తి అర్థము కాబట్టి తదాశ్రయమైనటువంటి తండులము, ఆ రెండిటికి ఆశ్రయభావము సంబంధము. అంతేగాని పైన చెప్పినట్టుగా నిరూపక భావ సంబంధము కాదు అన్నాడు. ఈ ఆశ్రయభావ సంబంధము అని అంగీకరిస్తే వికృత్యాశ్రయం తండులం కాబట్టి తండుల పచతి అనే ప్రయోగంలో కూడా వికృత్యాశ్రయం తండులం కాబట్టి మరి మనకి అక్కడ కర్మత్వేనా బోధ కలుగుతుందేమో, కర్తృత్వేనా కాకుండా అని అడిగాడు. అంటే అలా కాదు. ఎందుకంటే విభక్త్యర్థం అద్వారీకృత్య ప్రాతిపదికార్థదాత్వర్థయో సాక్షాత్ భేదేన అన్వయ అవ్యుత్పత్తే. అది నువ్వు విభక్త్యర్థాన్ని వదిలిపెట్టేసి సాక్షాత్తు ఈ ప్రకృతి అర్థానికి ధాత్వర్థానికి సంబంధించామంటే కుదరదయ్యా అన్నాడు. అలా ఎక్కడా మనకి అనుభవంలో అలా ఎక్కడా లేదు. నువ్వు తండుల పచతి అన్నప్పుడు ఒక విభక్తి ఉంది,
తండులం ప్రచతి అన్నప్పుడు వేరే విభక్తి ఉంది. విభక్త్యర్థంతో సంబంధం లేకుండగా ఈ తండులం విక్లిత్యాశ్రయం అయింది కాబట్టి దీని ఆ ధాత్వర్థంతో దీన్ని అన్వయిస్తే ఇక్కడ కర్మత్వ బోధ కలుగుతుంది అని అనుకుంటున్నావేమో. అలా కలగదు. విభక్తి ద్వారానే మనం అర్థం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తండులం పరిస్థితి అన్నప్పుడు విభక్తమో కర్మత్వ శక్తిని బోధిస్తోంది. తండుల పచతి అన్నప్పుడు ప్రథమేమో కర్తృత్వ శక్తిని బోధిస్తోంది. కాబట్టి ఆ విభక్త్యర్థం ద్వారానే ధాత్వర్థంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే విభక్త్యర్థం అద్వారీకృత్య అన్నారు. అంటే విభక్త్యర్థం ద్వారా మనం వాక్యార్థాన్ని గ్రహించాలి, కానీ విభక్త్యర్థాన్ని పక్కన పెట్టి వాక్యార్థాన్ని అంటే ధాత్వర్థంతో సంబంధాన్ని చెప్పడానికి వీల్లేదు. అంటే విభక్త్యర్థం అద్వారీకృత్య ప్రాతిపదికార్థధాతయో అదే చెబుతున్నాడు. ప్రాతిపదికార్థమేమో తండుల దగ్గర ఆ ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయము అని ప్రాతిపదికార్థం. ఈ అర్థానికి ధాత్వర్థమేమో విక్లిత్య అనుకూల వ్యాపార ధాత్వర్థం. దానికి విభక్త్యర్థంతో సంబంధం లేకుండా అన్వయించడానికి వీల్లేదు. అక్కడెక్కడైనా విక్లిత్యాశ్రయమే. కానీ తండులం అని ప్రయోగం ఉన్నప్పుడే కర్మత్వ శక్తి ఉద్బుద్ధమవుతుంది. తండులహ అని ఉంటే కర్తృత్వ శక్తే ఉంటుంది. విక్లిత్యాశ్రయం కర్మ అనేది ఎక్కడైనా ఒకటి ఫలాశ్రయం, విక్లిత్య ఫలం, ఫలాశ్రయం కర్మ అనేది సత్యమే, తండ్రే. కానీ కర్మత్వ శక్తి ఉద్బుద్ధం అవడానికి ఆ విభక్తి ఉండాలి. ద్వితీయ విభక్తి ఉన్నప్పుడే కర్మత్వ శక్తి ఉద్బుద్ధం అవుతుంది. అప్పుడే దాన్ని కర్మగా గ్రహిస్తాం. ప్రథమ ఉన్నప్పుడు విక్లిత్యాసన దాన్ని గ్రహించినది కర్మగా ఇక్కడ చెప్పబడదు. ఎందుకంటే కర్మత్వ శక్తిని చెప్పేటువంటి ద్వితీయ లేదు కాబట్టి. ఆధేయత సంబంధము అని అన్నా నష్టమీ లేదు అని చెప్తాడు. అన్యథా కర్మ సంసర్గక బోధస్య ఆపత్తి. అది అల్లా కనుక చెప్పకపోతే అంటే ప్రకృత్యర్థము ధాత్వర్థము డైరెక్ట్ గా రెండు సాక్షాత్తు సంబంధాన్ని కలిగి ఉంటాయి. విభక్త్యర్థాన్ని సంబంధం లేకుండా విభక్త్యర్థాన్ని గ్రహించకుండా అని కనుక మనం అంగీకరిస్తే ఏమవుతుంది, ఇక్కడ కూడా కర్మత్వ బోధ కలగాల్సింది. ఎందుకంటే తండులము అని అంటే అది కర్మగా మనం చెప్పినా విక్లిత్యాశ్రయమే, కర్మగా చెప్పకపోయినా విక్లిత్యాశ్రయమే. అది ఎప్పుడు కూడా ఉడకడం ఎప్పుడు తండుల బియ్యమే ఉడుకుతాయి. ఉడకడం అనే ధర్మము ఫలము తండులలో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి నువ్వు ద్వితీయ ఉంటే కర్మత్వ శక్తిని చెప్పాలి, కానీ లేకుండా చెప్పకూడదు. మనం అక్కడున్న విభక్తితో సంబంధం లేదండి, డైరెక్ట్ గా మనం ప్రాతిపదికార్థాన్ని ధాత్వర్థాన్ని కలిపేస్తాం అని అన్నట్టే ఇక్కడ కూడా ఏమవుతుంది, కర్మత సంసర్గక బోధస్య ఆపత్తి. కర్మత్వ శక్తి సంబంధమైన బోధ ఇక్కడ కావాల్సి వస్తుంది. అప్పుడు తండులహ పచితి అన్నప్పుడు తండుల అవదు, కర్మ అవుతుంది. అందుచేత విభక్త్యర్థాన్ని నిర్లక్ష్యం చేసి అంటే విభక్త్యర్థాన్ని పట్టించుకోకుండా కేవలము ధాత్వర్థము కేవలం ప్రాతిపదికార్థము ధాత్వర్థము ఈ రెండింటికి సంబంధం ఉండదు, అన్వయం ఉండదు అని చెప్తారు. ఈ తన ఇదే పుడికి ఇదంతా కూడా ఎత్తు అని ప్రారంభించారే, ఇదంతా కూడా దీక్షితుల వారి యొక్క అభిప్రాయం. ఆ దీక్షితుల వారి యొక్క అభిప్రాయాన్ని మళ్ళీ కాదు అని చెప్పి నాగేశ్వర వారు చెప్తారు. తన్నా అంటే ఇది ఇలా ఎవరైతే చెప్పారో ఆపత్తి ఇది యత్ ఉక్తం తన్నా అనమాట. మొత్తం ఆ ఎత్తు అనే దగ్గర నుంచి ఆపత్తి ఇతి వరకు ఇదంతా దీక్షితుల వారి అభిప్రాయం. ఆ అభిప్రాయం అయితే ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే, మనం పూర్వపక్షం చదివేటప్పుడు అదంతా సమంజసంగానే అనిపిస్తుంది. అంటే దీక్షితుల వారు చెప్పింది ఇప్పుడు మనము చదువుతుంటే చివరికి బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ దీంట్లో ఉన్న ఇబ్బంది ఏమిటో సిద్ధాంతంలో వాళ్ళు చెప్తారు.
అంతవరకు మనకి ఆ పూర్వపక్షం చేసినప్పటికీ కూడా అది పూర్వపక్షమే అయి అది కూడా సమంజసంగానే ఉంటుంది అనమాట. తన్నా సప్తమి పంచమ్యౌ కారక మధ్యే ఇత్యత్ర కారక శబ్దస్య శక్తి పరత్వేన శక్తి శక్తిమతోః అభేదేన శక్తిమత ఏవ ద్వితీయాద్యర్థతాయాః భాష్యాది సమ్మతత్వాత్. మొత్తం ఈ సిద్ధాంతం వెనకాల భాష్య అదేంటిది ఆ భట్టోజీ దీక్షితులు చెప్పినటువంటి అభిప్రాయం అంతా ఏ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది అంటే అక్కడ ద్వితీయకు ఆశ్రయము అర్థము అనడం వల్ల ఆ విధంగా ఆయన చెప్పారు. ద్వితీయకు ఆశ్రయం అర్థము ఫలాశ్రయమది, ఫలమమో వికృతి. కాబట్టి ఆ ఈ కర్మ ఆ మనం ఫలాశ్రయత్వేన తండులాన్ని కర్మగా చెబుతున్నాం కాబట్టి ఆ ద్వితీయకి ఆశ్రయం అర్థము, ఆ ప్రకృత్యర్థము దాని యందు ఫలమునందు విశేషము, ఏదో ఆశ్రయత్వం అంటే శక్తితావచ్ఛేదకము అని ఆయన వివరణ ఇచ్చారు. ఆశ్రయం అంటే ఆధార ఆధేయం లేదా ఆశ్రయము అంటే ఆశ్రయ ఆశ్రయభావం అన్న ఆధార ఆధేయ భావం అన్న ఉంటాయి. అంచేత ఆధార ఆధేయ భావం తీసుకోవాలి. అక్కడ ఆశ్రయానికి ఫలానికి నిరూప్య నిరూపక భావం సంబంధం కాదు, ఆశ్రయ ఆశ్రయం సంబంధము. ఆశ్రయ ఆశ్రయ భావం సంబంధంగా తీసుకుంటే దోషం వస్తుందేమో, తొండలో పచ్చది దగ్గర దోషం వస్తుంది అంటే కాదయ్య, విభక్త్యర్థాన్ని మనం తీసుకోకుండా సాక్షాత్తుగా ప్రాతికార్థానికి ధాత్వర్థానికి సంబంధం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి విభక్త్యర్థం తీసుకున్నాము. ప్రథమ విభక్తి వల్ల కర్తృత్వము, ద్వితీయ వల్ల కర్మత్వము తెలియబడుతుంది, అందువల్ల ఇబ్బంది ఏమి లేదు అని ఆ సిద్ధాంతాన్ని భట్టోజీ దీక్షితుల వారు చెప్పారు. చెబితే ఇప్పుడు ఈయన ఏమంటున్నారు ఇక్కడ, ఇదంతని ఒక్క మాటలో కొట్టుపడేశారు. ఏమిటి? సప్తమి పంచమ్యౌ కారక మధ్య అని. అక్కడ శక్తిద్వయ మధ్యే, కారక మధ్య అంటే శక్తిద్వయ మధ్యే ఏమొస్తుంది? రెండు శక్తుల్ని, రెండు కారక శక్తుల్ని చెప్పినప్పుడు ఆ మధ్యలో ఉపయోగించే పదానికి ఆ ద్వితీయ లేదా పంచమి వస్తాయి అని చెప్పబడింది. ఎలాగంటే అద్య భుక్త్వా ద్యేహే జహాద్వా భోక్త, అది సప్తమీను పంచమీను. ఈ రోజు తిని మళ్ళీ 2 రోజుల తర్వాత తింటాడండి. ఈ రోజు తిని 2 రోజుల తర్వాత తింటాడు. ఇక్కడ తినేవాడు అక్కడ తినేవాడు అంచేత అద్య భుక్త్వా అని ఎప్పుడైతే అన్నాడో ఓ కర్తృత్వ శక్తిని చెప్పినట్టే, అంటే భోజనం చేసి అన్నాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ తింటాడు అన్నాడు. ఈ రెండు శక్తుల మధ్య ఉండేటువంటి దానికి సప్తమి పంచమి విభక్తులు చెప్పబడ్డాయి. అక్కడ రెండు కారక మధ్యే అంటే అర్థం ఏమిటంటే రెండు శక్తుల మధ్య అని వ్యాఖ్య చేశారు. కారక శబ్దస్య శక్తి పరత్వేన చెప్పి రెండు శక్తి ద్వయ మధ్యే అని. మరి ద్వయ మధ్యము అన్నప్పుడు కారకానికి ఆ శక్తి అనే అర్థం చెప్పినట్టు అయింది కదా. కాబట్టి ద్వితీయ అంటే కర్మత్వ శక్తి అనే అభిప్రాయం కదా. కాబట్టి శక్తి పరత్వేన శక్తి శక్తిమతోహో అభేదేన, శక్తికి శక్తిమత్తుకి అభేదం. అంటే కారకత్వ అది కర్మత్వ శక్తి కలిగిన వాడు. ఈ శక్తి శక్తిమత్తులకు అభేదాన్వయం కాబట్టి, ఎందుకంటే కర్తృత్వము కర్తృత్వ శక్తి, శక్తి విడిగా ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఎందుకని అది ఏదో గుణియందు వ్యక్తి అందే ఉంటుంది. అందువల్ల శక్తికి శక్తిమత్వ అభేదాన్ని అంగీకరించి తీరాలి, తప్పదు.
అంటే శక్తి మత్ కాబట్టి ద్వితీయకు అర్థం ఏమిటి అంటే కర్మని ద్వితీయ అంటే కర్మత్వ శక్తి యందు ద్వితీయ వస్తుంది అని అర్థం. కానీ ఇక్కడ ఆ శక్తి చెప్పబడదు, శక్తి మత్తు చెప్పబడుతుంది. అంచేతే ద్వితీయకు శక్తిమత్ కర్మత్వమత్ కర్మత్వ శక్తిమత్ అని అర్థం రాశారు పైన నాగేశు. అంచేత శక్తిమత ఏవ ద్వితీయార్థతాయా భాష్యాది సమ్మత. శక్తిమత్తునే ద్వితీయకు అర్థంగా అంటే కర్మత్వ శక్తిమత్ ద్వితీయకు అర్థము. ఎందుకంటే శక్తి ఎందు ద్వితీయ వస్తుంది, కేవల శక్తి ఉండదు శక్తిమత్తు లేకుండా. శక్తికి శక్తిమత్తుకి అభేదం అన్వయం, అందువల్ల ద్వితీయకి కర్మత్వ శక్తిమత్ అర్థము, అంతేగాని ఆశ్రయం అర్థము కాదు. అది భాష్య సమ్మతం కాదు. కించ త్రయీ శబ్దానాం ప్రవృత్తి ఇది భాష్య సమ్మత ముఖ్యపక్షే సంజ్ఞా శబ్దై ఆరోపిత స్వప్రవృత్తి నిమిత్త బోధ. మనం చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తి అంటే భాషలో శబ్దాలు పదాలు ఎలా ఏర్పడతాయి, శబ్దాలు ఎలా ఏర్పడతాయి అంటే వాటన్నిటికీ ప్రవృత్తి నిమిత్తం ఉంటుంది అన్నాడు. అంటే ఆ శబ్దము ప్రవర్తించడానికి నిమిత్తం కారణం ఏదో ఉంటుంది, దాన్ని బట్టి ఆ పదం ఏర్పడుతుంది. ఏమిటంటే ఒక్కొక్క చోట జాతి ప్రవృత్తి నిమిత్తం, గోవు అన్నామంటే గోత్వ జాతి ఉండడం ఆ జాతి ప్రవృత్తి నిమిత్తంగా గౌ అనే శబ్దం ఏర్పడింది. అలాగే మానవత్వం జాతి కాబట్టి ఆ జాతి ప్రవృత్తి నిమిత్తంగా మానవ అని ఏర్పడింది. ఇలాగే జాతి ప్రవృత్తి నిమిత్తంగా కలిగినవి, అలాగే గుణం ప్రవృత్తి నిమిత్తంగా కలిగినవి, క్రియ ప్రవృత్తి నిమిత్తంగా కలిగినవి, అయితే సంజ్ఞ ప్రవృత్తి నిమిత్తంగా కలిగినవి అని 4 ప్రవృత్తి నిమిత్తములుగా 4 చెప్పబడ్డాయి మొదట. తర్వాత మళ్ళీ సిద్ధాంతంలో 3 అంగీకరించారు, 4 తీసుకోలేదు సంజ్ఞ. అక్కడ మరి సంజ్ఞా శబ్దాలు ఎలాగా అంటే దాని యందు ఆరోపిత ప్రవృత్వం స్వీకరించారు. సంజ్ఞా శబ్దై ఆరోపిత స్వప్రవృత్తి నిమిత్త బోధ. ప్రవృత్తి నిమిత్తం అంటే అక్కడ ఆ సంజ్ఞ ప్రవృత్తి నిమిత్తం, ఎందుకంటే దానికి పైన చెప్పినట్టుగా జాతి గుణ క్రియలు ఏం లేవు. ఎవరో ఒకడికి డిత్తా అని పేరు పెట్టాడు, డిత్తా అని పేరు పెట్టడానికి నిమిత్తం ఏమీ లేదు, ఏదో వాడిని అలా పిలుచుకుందామని సరదా పడ్డాడు, డిత్తా అని పేరు పెట్టాడు అంతే. మనం కూడా రకరకాల వాటికి పేర్లు పెడతాం కదా, ఆ పేర్లు పెట్టడానికి ఏమైనా కారణం ఉంటుందా? ఏదో కుక్క పిల్లకు బొబ్బులు అన్నారు ఎవరో, ఇంకొక ఆయన టింకు అంటాడు. ఏం పేరు పెట్టినా ఆ పేరు పెట్టడానికి నిమిత్తం ఏముండదు, కారణం ఏముండదు. మిగతా వాటికి ఆ వ్యవహారం రావడానికి కారణం కనపడుతోంది. వాచక అన్నామంటే ఆ పచన క్రియ ప్రవృత్తి నిమిత్తం, క్రియా ప్రవృత్తి నిమిత్తం. భ్రమర అన్నామంటే ఆ తుమ్మిద భ్రమరం తిరుగుతుంది, ఆ తిరగడం అనేటువంటి క్రియ ప్రవృత్తి నిమిత్తం. ఇక మిగతా ఏదో నీలహ అన్నాం అనుకోండి, ఆ నలుపు గుణం, ఆ గుణం ప్రవృత్తి నిమిత్తం. ఇలాగా జాతి గుణ క్రియలు శబ్దజాలానికి ప్రవృత్తి నిమిత్తంగా కనపడుతున్నాయి. అదే సంజ్ఞా శబ్దాల దగ్గరికి వచ్చేసరికి అతనికి డిత్త అని పేరు పెడితే ఈ పేరుకు ప్రవృత్తి నిమిత్తం ఏమిటి, ఈ పేరు పెట్టడానికి కారణం ఏమిటి అని అడిగితే దానికి సమాధానం ఏం లేదు. అందుచేత ఏమన్నారంటే ఇక్కడ ఆరోపిత ప్రవృత్తి నిమిత్తం అన్నారు. దాని ఎందుకు ప్రవృత్తి నిమిత్తం లేదు, దానికి డిత్తత్వం అంటే డిత్తత్వం ఎక్కడైనా ఉందేటి లేదు కదా. అంచేత డిత్తత్వమే ప్రవృత్తి నిమిత్తంగా మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. అంటే ఇది ఆరోపితం, దాంట్లో ఉన్నది కాదు, దాంట్లో లేదు దాన్ని మనం ఆరోపించాం. అంటే సంజ్ఞాశబ్దై ఆరోపిత స్వవృత్తి నిమిత్త బోధ యథా డిత్తాదిపదై పూర్వపూర్వడిత్తాది గుణారూపేణ తత్తడిత్తా ఆది బోధ ఇది రులుపుత్రే కయ్యటే స్పష్టం. దానికి చెబుతున్నారు ఏమిటంటే డిత్తా అనడానికి ఏదో ఆరోపిత ప్రవృత్తి నిమిత్తం అన్నారు కదా, అనంతమైంది లోక వ్యవహారం కాబట్టి ఇంతకు ముందు వాళ్ళు ఎవరో
ఎక్కడో ఎప్పుడో ఎవరో దేనికో డిత్తా అని అనుకోండి, అదే ఇక్కడ ప్రవృత్తి నిమిత్తం. దాన్నే ఇక్కడ ఆరోపిస్తాం అనమాట. పూర్వ డిత్తాది గుణ ఆరోపేణ. పూర్వ అంటే ఇప్పుడు మనం ఎవరినన్నానో వాడికి పూర్వబంధు, వాడికి పూర్వబంధు, అంతకంటే పూర్వబంధు, అలా అలా వెనకాలకు వెళితే ఎక్కడో అక్కడ ఎవడో ఒకడు ఇడిత్తారి పేరు పెట్టి ఉంటే ఆ గుణం తీసుకొచ్చి అడిత్తత్వం అనే గుణం తీసుకొచ్చి ఇతని యందు ఆరోపిస్తున్నాం. ఆరోపిస్తే అప్పుడేమైంది, ఆ ప్రవృత్తి నిమిత్తం డిత్తత్వం అవుతుంది. ఆ విధంగా అక్కడ ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము ఉండడం చేత ప్రాతిపదిక అర్థంలో ప్రథమ వస్తుంది అనమాట. ఈ విధంగా రులుక్ శబ్దములో చెప్పడం జరిగింది. ఏవంచ అత్రత్య సంజ్ఞా శాస్త్రైః తత్తత్ ప్రకృతి నిమిత్త శక్తేః సంజ్ఞని బోధనమేవ ఉచితం. అలాగే అత్రత్య సంజ్ఞను మనకి వ్యత్యాసో నిష్ఠా క్తవతు నిష్ఠ అని చెప్పారు. క్త క్తవత్ ఈ రెండింటికి నిష్ఠ అని పేరు పెట్టారు. అలాగే శత్రు శానచులకి సత్ తౌ సత్ శత్రువు సత్సౌజ్ఞవు సహ సత్ అని పెట్టారు. అలాగే అచాది టీ అని సౌజ్ఞ పెట్టారు. అయితే దాధా వదాపు దాథ అనే రూపంలో ఉన్న ధాతువులకి ఘు అని సౌజ్ఞ చెప్పారు. ఇవన్నీ శబ్దశాస్త్రంలో ఉన్న సంజ్ఞలు అనమాట. అంచేది ఏమంటే అత్రత్య సంజ్ఞాశాస్త్రై తత్తత్ ప్రవృత్తి నిమిత్త శక్తే సంజ్ఞని బోధనమేవ ఉచితం. తత్తత్ ప్రవృత్తి నిమిత్తం అంటే ఆ శాస్త్రము చేత దాధారూపములైన ధాతువులకు గు అని సంజ్ఞ పేరు పెట్టారు. అంటే ఇందాక చెప్పినట్టుగా సంజ్ఞా శబ్దాలకి మరి ప్రవృత్తి నిమిత్తం లేదు కదా, ఆరోపిత ప్రవృత్తి నిమిత్తత్వం తీసుకోవాలి. అయితే ఇక్కడ శాస్త్రం ద్వారా మనకి బోధింపబడుతోంది ఇక్కడ. అంచేత ప్రవృత్తి నిమిత్తముకు ఆయా శాస్త్రములే ప్రమాణం అన్నమాట మనకి. అంచేత తత్తు ప్రవృత్తి నిమిత్త శక్తే సంజ్ఞని బోధనం. ఆ ప్రవృత్తి నిమిత్త శక్తి బోధ ఎందు, ఈ సంజ్ఞ ఎందు అంటే ఆ నిష్ఠ అనే సంజ్ఞ మనం తవతు ఆ రెండింటికి నిష్ఠ అనే సంజ్ఞ చెప్పాం. కాబట్టి తక్తవతు నిష్ఠ అనే సూత్రము చేత ఆ తవత్ వాటికి నిష్ఠాత్వ శక్తి బోధింపబడుతోంది అనమాట. ఆ ప్రవృత్తి నిమిత్తం అది అవుతోంది అనమాట. ఆ శాస్త్రం ఏదైతే ఉందో అది ఈ నిష్ఠా శబ్దం ప్రవర్తించడానికి ప్రవృత్తి నిమిత్తం అవుతుంది. కాబట్టి ఈ సంజ్ఞా శబ్దం ఏదైతే ఉందో నిష్ఠ అనే శబ్దం చేత ఆ సంజ్ఞి ఆ తవత్తు ఆ రెండు చెప్పబడుతున్నాయి. ఉచితం బోధనమేవ ఉచితం ఉద్దేశ్యతావచ్ఛేదకత్వేన తత్ సంజ్ఞా శబ్ద ప్రవృత్తి నిమిత్తత్వే ఫలాశ్రయత్వాత్ కర్మత్వం ఇత్యాది వ్యవహార సంగత్యాపత్తే వ్యవహార అసంగాపత్తే. ఇప్పుడు ఇంకొకటి ఏమన్నాడంటే ఉద్దేశ్యతావచ్ఛేదకస్యైవ తత్ సంజ్ఞా శబ్ద ప్రవృత్తి నిమిత్తత్వే అంటే తక్తౌతు నిష్ఠ అనేటువంటి శాస్త్రము చేత ఉద్దేశింపబడింది ఏమిటి అంటే తవతు ఆ రెండింటికి నిష్ఠ అనేటువంటి సంజ్ఞ ఉద్దేశింపబడింది. అంచేత అటువంటి ఉద్దేశితావచ్ఛేదకత్వేన తత్తత్ సంజ్ఞాశబ్ద ప్రవృత్తి నిమిత్తత్వే అంటే నిష్ఠా ఇత్యాది సంజ్ఞాశబ్దములు ప్రవర్తించేయి, దానికి అదే ఉద్దేశ్యమే ప్రవృత్తి నిమిత్తము అంగీకరించినట్టయితే ఫలాశ్రయత్వాత్ కర్మత్వం. చూడండి, ఫలాశ్రయత్వాత్ కర్మత్వం ఇత్యాది వ్యవహార అసంగత్యాపత్తే. కర్మ పదార్థం దగ్గర ఫలానికి ఆశ్రయమే కర్మ పదార్థం, అక్కడ ఉద్దేశ్యత్వం కాదు కదా. ఫలానికి ఆశ్రయము కర్మ, ఫలాశ్రయం కర్మ అంటున్నారు. ఉద్దేశ్యము అన్నప్పుడైతే ఆ ఫలోద్దేశ్యం కర్మ అనాల్సి వస్తుంది అనమాట. అందుచేత
ఈ ఉద్దేశ్యతావచ్ఛేదకైన సౌమ్య ప్రవృత్తి నిమిత్తంగా అంగీకరించినట్టయితే ఫలాశ్రయత్వం కర్మత్వం అని చెబుతున్నాం. కర్మ సౌంజ్య కదా, కర్మ సౌంజ్ చెబుతున్నాం కదా. కర్తురీప్సితం కర్మ అని కర్మ అనే సౌంజ్ చెబుతున్నాం కదా. మరి కర్మ సౌంజ్ దేనివల్ల? ఆ సూత్రం చేతే, ఆ సూత్ర ఉద్దేశమేనేవ కర్మ సౌజ్ఞ అని చెప్పేస్తే అప్పుడు ఫలాశ్రయత్వం కర్మత్వం అని చెప్పడం ఎలా కుదురుతుంది? అందుచేత ఉద్దేశ్యత్వేన ఆయా సంజ్ఞలు చెప్పడము కుదరదు. అందుకోసం ఏం చేసామంటే ఆరోపిత గుణాన్ని తీసుకుని ప్రవృత్తి నిమిత్తత్వాన్ని అంగీకరించాలి. ఆరోపిత ప్రవృత్తి నిమిత్తాన్ని సంజ్ఞాశబ్దముల దగ్గర ఆరోపిత ప్రవృత్తి నిమిత్తాన్ని స్వీకరించడం జరిగింది. నచ అస్య తత్వాత్ కర్మ సంజ్ఞ ఇత్యర్థ. అంటే తత్వాత్ అంటే కర్మ సంజ్ఞ పైన చెప్పిన ఆ ఉద్దేశ్యత్వేన శాస్త్రోద్దేశ్యత్వేన కర్మ సంజ్ఞ లేదు ఇక్కడ. ఎలా ఉంది కర్మ సంజ్ఞ? ఫలాశ్రయత్వాత్ కర్మ సంజ్ఞ ఉంది. అలా చెప్పుకుంటే నచాస్య తత్వాత్ కర్మత్వాపత్తి లక్షణాపత్తే, అలా కనుక తీసుకున్నట్టయితే లక్షణం చెప్పాల్సి వస్తుంది. లక్షణాపత్తి అపదాపాలంటే కర్మత్వ శక్తి ప్రవృత్తి నిమిత్తం, కర్మత్వాన్ని కర్మపద ప్రవృత్తి నిమిత్తంగా చెప్పాలి. కర్మపద ప్రవృత్తి నిమిత్తంగా చెప్పే అలా తీసుకున్నట్టయితే లక్షణను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇప్పుడు కర్మత్వాన్ని మనం దేనికి చెబుతున్నాం? ఫలాశ్రయత్వం కర్మత్వం అని చెబుతున్నాం. అంటే కర్మత్వానికి ప్రవృత్తి నిమిత్తాన్ని, కర్మకి ప్రవృత్తి నిమిత్వాన్ని కర్మత్వంగా చెప్పట్లేదు, ఫలాశ్రయంగా చెబుతున్నాం. ఆయన చెప్పిన అంటే ఈ ఉద్దేశ్యత్వేన కర్మత్వాన్ని ప్రవృత్తి నిమిత్తంగా చెప్పిన అప్పుడు ఈ ఫలాశ్రయము ఎందు దీనికి లక్షణ చెప్పాల్సి వస్తుంది. సంజ్ఞాం అజానతామపి తథా వ్యవహారాచ. అలాగే కర్మ సంజ్ఞ తెలియని వాళ్ళకి, అంటే ఫలాశ్రయం కర్మ అని తెలియని వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే కేవలత్వ ప్రవృత్తి నిమిత్తం కర్మ అనుకుంటారు. కానీ ఇక్కడ కర్మత్వ ప్రవృత్తి నిమిత్తం కలిగింది కర్మ కాదు. ఇక్కడ కర్మ అంటే ఫలాశ్రయమే కర్మ. త్రయీ పక్షే కర్మాధిపదానాం పద ప్రవృత్తి నిమిత్తకత్వాభావేన తదుత్తరత్వ ప్రత్యయేన పద అనభిధానాచ. అలాగే ఈ శబ్దానాం త్రయీ ప్రవృత్తి అనే పక్షంలో ఈ సంజ్ఞాపదముల దగ్గర అది శాస్త్రంలో చెప్పబడిన కర్మాది శాస్త్రం సంజ్ఞాపదములకు పద ప్రవృత్తి నిమిత్తకత్వ అభావేన, దానికి ప్రవృత్తి నిమిత్తం సంజ్ఞా శబ్దాల దగ్గర ప్రవృత్తి నిమిత్తం లేదన్నాడు కదా. లేకపోతేనే ఏదో ఎప్పటిదో ఎక్కడో వ్యవహారాన్ని తీసుకుని ఆ గుణాన్ని ఆరోపించి నిత్యత్వాది ఆ ప్రవృత్తి నిమిత్తంగా తీసుకుంటాము అని చెప్పాడు సమాధానం పైన. అంచేత సంజ్ఞాపదాల కర్మాది సంజ్ఞాపదాలకి వాటికి ప్రవృత్తి నిమిత్తం లేకపోవడం చేత పద ప్రవృత్తి నిమిత్తకత్వ అభావేన తదుత్తర ప్రత్యయేన పద అనభిధానాచ కర్మత్వం. కర్మత్వం అంటే ఏమిటి? ఏది ప్రవృత్తి నిమిత్తమో అది త్వప్రత్యయం చే చెప్పబడుతుంది. ఎప్పుడైతే కర్మాది సంజ్ఞలకి ప్రవృత్తి నిమిత్తము లేదు అని అన్నామో మరి త్వప్రత్యయం చేత ఏం చెప్పబడుతుంది? తదుత్తర త్వప్రత్యయేన పద అనవిధానాత్, అంటే కర్మాది పదములు చెప్పబడకపోతాయి. అనదిత్వాత్ సంసారస్య పూర్వ వ్యవహారేణ కర్మాది పదానాం తత్తత్ శక్తిమతి శక్తిగ్రహ. కాబట్టి సంజ్ఞాపదాల విషయంలో ప్రవృత్తి నిమిత్తం లేదు కాబట్టి తదుత్తరమైన త్వప్రత్యయానికి కర్మత్వం అంటే ఆ త్వప్రత్యయము ఆ కర్మని చెప్పే అవకాశం ఉండదు. అందు
ఇటువంటి చోట ఎలా చెప్పాలి, ఎలా తీసుకోవాలి అంటే పైన డిఠాజు దగ్గర ఎలా అయితే సంసారం అనాది కాబట్టి ఎప్పటి నుంచో ఇది ఉంది కాబట్టి అప్పటి నుంచి పూర్వం ముందు ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టే ఇక్కడ ఈ కర్మత్వాది శక్తులు కలిగినట్టుగా చెప్పుకోవాలి. అనాథాత్ సంసారస్య పూర్వ వ్యవహారేణ కర్మాది పదానాం తత్తత్ శక్తి గ్రహ తత్తత్ శక్తిమతి అంటే కర్మత్వ శక్తిమత్ అని అర్థం. శక్తి గ్రహం అంటే దానికి ఆ, అర్థం అన్నమాట. దాని చేత బోధింపబడేది కాబట్టి ఆ కర్మత్వ శక్తిమత్ కర్మ అని చెప్పాలి. ఎందుకంటే ఈ పైన చెప్పిన అశ్వత్వవతు అశ్వ అన్నప్పుడైతే అశ్వత్వం జాతి, ఆ జాతి వ్యక్తి అవుతుంది. అలాగా ప్రవృత్తి నిమిత్తంగా కర్మత్వాన్ని చెప్పడానికి లేదు. అందుచేత అనాది అయినటువంటి వ్యవహారాన్ని స్వీకరించి కర్మ పదముల్లో కర్మత్వ శక్తి అర్థం. కర్మాది పదముల చేత కర్మత్వ శక్తి బోధింపబడుతుంది అని అంగీకరించాల్సి వస్తుంది. అలా స్వీకరించాలి అని చెబుతున్నాడు. సరే, ఇక్కడికి ఆపుదామండి. అనంతకృష్ణ గారు అలాగే మహోదయ. ఆ, ఆయన ధన్యవాదాలు మహోదయ. అలాగే నమస్కారం. గురువు గారు ఇది దళం అంటే ఏమిటి సార్? ఆ దళం అంటే ఏమిటి సార్? దళం అంటే సూత్రంలో ఒక్కొక్క పదాలు ఉంటాయి కదా, అవును. దీన్ని దళము అని అంటారు. ఇప్పుడు మనం పదాల సమూహము అనుకుంటాను మహోదయ. అంటే ఒక పదమే, అందుకంటే ఇప్పుడు ఇప్పుడు కర్తురీప్సితం కర్మ కర్తురి కిం కర్తుహు ఇది కిం అన్నాడు. అంటే ఈ కర్తుహు అనే పదం ఎందుకు? దళ సార్థక్యం అంటే అదే అంటారు. దళ సార్థక్యం అంటే దళములు అంటే మొత్తం సూత్రంలో ఉన్న పదాలు దళాలు అవుతాయి. అందుచేత ఒక్కొక్క పదానికి సార్థక్యం చెబుతారు. కర్తుహు అనేది ఎందుకు, ఈప్సిత తమగ్రహణం ఎందుకు, కర్మ అనేది ఎందుకు సమాధానం చెబుతారు. అంచేత ఒక్కొక్క పదానికి సమాధానం చెప్పేటప్పుడు దళ సార్థక్యము అని అంటారు. అంచేత దళము అంటే సూత్రంలో ఉన్న పదములు. ఏమండి? సరే, మళ్ళీ మనం సోమవారం నాడు కలుసుకుందాం. అలాగే మహోదయ. శిరీష లంక ఎవరండి?